నువ్వు ఎన్ని చేసావు అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను చెప్పడం వల్ల నువ్వైతే చేయాలని కాదు, కానీ నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యావు, నీ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, అది నీ మైండ్కి మాత్రమే తెలుసు. నాలాంటి వాళ్ళకి ఎవరికి తెలియదు, నీకు టీచ్ చేసే టీచర్ కూడా తెలియదు. సో సెల్ఫ్గా మీరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే. సో మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, మీ యొక్క వీక్నెస్ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి అయితే క్వశ్చన్ పేపర్ స్టార్ట్ చేయండి. సో అల్టిమేట్గా చేయాల్సింది మీరే, కాబట్టి ఆ అల్టిమేట్ డెసిషన్ అనేది ఇక్కడ నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒక డెసిషన్కి అయితే రండి. హాయ్ హలో స్టూడెంట్స్, JEE Main 2024 సెషన్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫోబియాలో చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. 7th నాడు జరగబోతున్నటువంటి BE BTech ఎగ్జామినేషన్ సంబంధించి చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో సో మీరు ఎగ్జామ్ రాయబోతున్నప్పుడు ఏ సబ్జెక్టు ఎలా స్టార్ట్ చేస్తే మీకు మంచి మార్కులు వస్తాయి, అండ్ అలాగే టైం ఎలా కిల్లింగ్ అవ్వకుండా చూసుకోవాలి, అండ్ ఆ తర్వాత నెగిటివ్ మార్క్స్ని ఎలా తగ్గించుకోవాలనేది అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు అవగాహన అయితే కల్పిస్తాను అనమాట. నేను మా స్టూడెంట్స్కి ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తానో అవే మీకు యాజ్ ఇట్ ఈస్గా ఇన్స్ట్రక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ముఖ్యంగా మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డోంట్ స్టార్ట్ విత్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్. సో మీ ఫేవరెట్ సబ్జెక్ట్స్ అయితే స్టార్ట్ చేయకండి. సో ఫేవరెటిజం అనేది మీకు ఎగ్జామ్లో అయితే పనిచేయదు. ఎలాగూ అది మీరు ఏ టైంలో స్టార్ట్ చేసినా సరే అదైతే రాసేస్తారు. సో ఫస్ట్ అనేది మీరు ఇది మాత్రం చేయకండి, డోంట్ స్టార్ట్ అనమాట. సో మీరు మీ ఫేవరెట్ సబ్జెక్ట్తో అయితే స్టార్ట్ చేయకండి. మరి దేంతో స్టార్ట్ చేయాలి సార్ అంటే, ఈజీ అనిపించేటువంటి సబ్జెక్ట్తో స్టార్ట్ చేయండి. ఈజీ సబ్జెక్ట్, ఆబ్వియస్లీ ఈజీ సబ్జెక్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ అవ్వచ్చా చెప్పలేము. సో సబ్జెక్ట్ హార్డ్గా ఉండే కొంతమంది మ్యాథమెటిక్స్ వెరీ ఫేవరెట్ సబ్జెక్ట్ అయి ఉంటుంది, బట్ ఫిజిక్స్ ఈజీగా చేయగలరు. కొంతమందికి ఫిజిక్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ అయి ఉంటుంది, కెమిస్ట్రీ ఈజీగా చేయగలరు. ఓకేనా, కొంతమందికి కెమిస్ట్రీ ఫేవరెట్ సబ్జెక్ట్ అయి ఉంటుంది, మ్యాథ్స్ ఈజీగా చేయగలరు. సో ఇలాంటి ఏదైతే ఫేవరెటిజం ఉందో ఫేవరెటిజంని పక్కన పెట్టండి. సో ఫేవరెట్ అయినటువంటి సబ్జెక్ట్ని మీరు లాస్ట్ మినిట్లో అయినా సరే, ఇన్ ద సెన్స్ లాస్ట్ పార్టీషన్లోకి అయినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేసి మిస్టేక్స్ లేకుండా చేయగలరనే నమ్మకం ఉంటుందన్నమాట. అండ్ దట్ ఇంకోటి, ఇక సెకండ్ టిప్ వచ్చేసినట్లయితే, మీకు మీరే టార్గెట్ని క్రియేట్ చేసుకోవద్దు. డోంట్ టార్గెట్ యువర్ సెల్ఫ్. అంటే నేను 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, లేదా 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, లేదా 45 అటెంప్ట్ చేయాలి, లేదా 20 అటెంప్ట్ చేయాలి అనేటువంటి టార్గెట్స్ పెట్టుకోవద్దు. సో టార్గెట్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అన్ని ఇన్ ద సెన్స్ మీరు 30 పెట్టాలనుకుంటే 30 ప్రశ్నలు పెట్టడం కోసం ట్రై చేస్తారు. అది మీకు వచ్చినా రాకపోయినా మిస్టేక్ అయినా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డోంట్ టార్గెట్. సో టార్గెట్ అయితే చేసుకోకండి. సెకండ్ టిప్ అనమాట ఇది, డోంట్ టార్గెట్. ఓకేనా. సో మీకు వస్తే పెట్టుకుంటూ వెళ్ళిపోండి, అంతేగాని టార్గెట్ మాత్రం కంప్లీట్ చేయడానికి ట్రై చేయొద్దు. సో నెక్స్ట్ మీరు వచ్చేటప్పుడు ఎన్ని ఆన్సర్లు పెడుతున్నారో అక్కడ డెస్క్టాప్ అండ్ డాష్ బోర్డ్ మీద చూపిస్తుంది మీరు ఆన్సర్డ్ క్వశ్చన్స్ అని. సో అవి మాత్రం చూసుకోండి, అంతేగాని నేను 40 పెట్టాలి కదా అని చెప్పేసి 40 పెట్టడం కోసం మీకు ఆన్సర్ రాకపోయినా టెంప్ట్ అయిపోయి పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అక్కడ నెగిటివ్ మార్క్స్ వస్తాయన్నమాట. సో మీరైతే టార్గెట్ పెట్టుకోవద్దు. ఓకేనా. అండ్ దెన్ మీరు మరి ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలో కూడా ముందే చెప్పాను. మీకు ఈజీ అనిపించేటువంటి సబ్జెక్టు, మీరు ఇక్కడ ఒక ఈజీ అనిపించవచ్చు, రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్స్ చూసిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్ ఈజీ అనిపించవచ్చు. కాబట్టి ఈజీగా ఉన్న సబ్జెక్ట్ మాత్రమే స్టార్ట్ చేయండి. ఇట్ విల్ గివ్స్ యూ వెరీ పాజిటివ్ వైబ్. ఓకేనా. డెఫినెట్గా మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెంచుతుంది. మీరు ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి అయితే బూస్టింగ్గా ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ అలాగే మీరు ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నా సరే అప్పుడు ఆ సబ్జెక్ట్స్లో మీరు ప్రాక్టీస్ చేసినటువంటి చాప్టర్ ఉన్నటువంటి క్వశ్చన్ మాత్రం అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో అలా ఎలా సార్, మరి నాకు డైరెక్ట్గా నేను చదివిన సబ్జెక్టు సంబంధించినటువంటిదే, చదివిన టాపిక్ సంబంధించినదే నాకు ఫస్ట్ కనపడదు కదా అని మీరు అనుకోవచ్చు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే, మీరు ఏ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఓపెన్ చేశారు, మ్యాథమెటిక్స్ క్వశ్చన్లు 30 క్వశ్చన్స్లో మీరు ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళండి ఏ క్వశ్చన్ అయితే మీకు ఆన్సర్స్ వస్తున్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథమెటిక్స్ ఓపెన్ చేసినట్లయితే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో మీరు ప్రాక్టీస్ చేసిన టాపిక్స్ ఏవైతున్నాయో ఆ టాపిక్స్లో వచ్చిన క్వశ్చన్స్ని మీరు క్వశ్చన్ నెంబర్లు మీకు ఇచ్చినటువంటి ప్రాక్టీస్ షీట్లో 9, 16, 22, 10, 12 సో ఇలా క్వశ్చన్ నెంబర్స్ అయితే వేసుకోండి. ఇవి మీరు ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ మీద క్లిక్ చేసి డాష్ బోర్డ్ మీద ఆ క్వశ్చన్ ఓపెన్ చేసి దాని ఆన్సర్ అయితే చేయండి. నెక్స్ట్ 16th క్వశ్చన్ ఓపెన్ చేసి దాని ఆన్సర్ చేయండి, ట్రై చేయండి, వస్తే ఆన్సర్ పెట్టేయండి. సో ఈ విధంగా మీరు ప్రతి సబ్జెక్ట్లో కూడా, ఇప్పుడు మ్యాథ్స్ ఓపెన్ చేసినప్పుడు మ్యాథ్స్లో మీరు ప్రిపేర్ అయిన టాపిక్స్ ఉన్నాయి కదా, ఆ టాపిక్ సంబంధించినటువంటి క్వశ్చన్లు ముందు ఆన్సర్లు పెట్టేసినట్లయితే మీరు ఎన్ని ఆన్సర్లు కరెక్ట్గా పెట్టారనేది అయితే మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ దగ్గర తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 క్వశ్చన్లు ఇలా వచ్చినాయి అనుకుందాం. ఇది మ్యాథ్స్లో వచ్చినటువంటివి ఒక 6 క్వశ్చన్లు అనుకుందాం.
ఫిజిక్స్లో ఒక 8 వచ్చినాయి అనుకుందాం, అండ్ అలాగే కెమిస్ట్రీలో ఒక 10 వచ్చినాయి అనుకుందాం. సో ఇలా కంప్లీట్గా చూస్తే మీకు 18 + 9 27 క్వశ్చన్స్ వచ్చాయి. నంబర్ ఆఫ్ అటెంప్ట్ క్వశ్చన్ 27. ఈ 27 కూడా నువ్వు యాక్యురేట్గా చేసి పెట్టినటువంటి ప్రశ్నలు. సో ఇప్పుడు నీకు అనిపిస్తుంది బట్ 27 కదా సార్ నేను పెట్టింది, కంప్లీట్గా 75 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకేమైనా పెట్టొచ్చా నేను అని చెప్పేసి అప్పుడు నువ్వు సెర్చ్ చేసుకో. అప్పుడు ఏం చేస్తావంటే మళ్ళీ ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఓపెన్ చేసి నువ్వు అటెంప్ట్ చేయకుండా ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని ఒకసారి చెక్ చేసుకొని యూ విల్ బి ట్రై అగైన్ అండ్ అగైన్. సో అక్కడ నువ్వు ట్రై చేయడానికి అయితే ప్రయత్నం చేయి. సో ఇన్ కేసు ఒకవేళ పేపర్ వెరీ టఫ్ అనిపించింది అనుకోండి, ఈ 27 క్వశ్చన్స్ కూడా మంచి పర్సెంటేజ్ అయితే తీసుకొస్తాయి మీకు. 27 ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాడ్ స్కోర్, ఇట్ ఈస్ ఆల్సో ఏ వెరీ గుడ్ స్కోర్. ఓకేనా? 27 క్వశ్చన్స్ అప్ టు 30 క్వశ్చన్స్ అంటే 100+ స్కోర్ చేస్తున్నట్లు డెఫినెట్గా నీకు 98% ఈజీగా వస్తుంది అనమాట. కాబట్టి ఇలాంటి టిప్స్ పాటిస్తే నీకు నెగిటివ్ మార్కింగ్ వచ్చేటువంటి ఛాన్సే ఉంది. ఇంకా నీకు తప్పు ఎడబెట్టావు, నువ్వు మ్యాథ్స్లో చూసావు 8 టాపిక్స్ ప్రాక్టీస్ చేసినావు, లేదా 9 టాపిక్స్ ప్రాక్టీస్ చేసి ఆ 9 క్వశ్చన్లు చేస్తే ఆన్సర్లు వచ్చేసాయి నీకు, వెల్ అండ్ గుడ్. ఫిజిక్స్లో ఒక 8 టాపిక్స్ ప్రాక్టీస్ చేసిన ఆన్సర్లు వచ్చింది, కెమిస్ట్రీలో ఒక 10 ప్రాక్టీస్ చేసినావు ఆన్సర్లు వచ్చింది, మొత్తం పెట్టేసినావు. మొత్తం నీకు వచ్చిన ఆన్సర్లే పెట్టావు కాబట్టి 27, అందులో మిస్టేక్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. బట్ 50-50 ఉన్న ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి ఇంకా సబ్జెక్ట్లో. అవి ఒకసారి చూసుకొని కనీసం అవి ఒక 3-4 ప్రశ్నలైనా దగ్గరకు ఉన్న ఆన్సర్లు వస్తే ఒక 3-4 పెట్టేస్తే ఓవరాల్గా 30 క్వశ్చన్స్ అయితే. సో ఈ విధంగా చేసుకోండి, ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ అయితే తగ్గిపోతుంది. సో మీకు మంచి పర్సెంటేజ్ అయితే వస్తుంది. నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో చేశాను, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తూ సేఫ్ సైడ్ ఉంటారు అని చెప్పేసి. ఈ సేఫ్ స్కోర్కి సంబంధించి ఇక్కడ మీరు కరెక్ట్ ఆన్సర్లు పెడితే కనీసం 130 మార్క్స్ గెయిన్ చేయగలిగితే ఆ 130 మార్క్స్ లీడ్స్ 98% మినిమం 98% అయితే లీడ్ చేస్తుంది. బట్ అది ఈజీ షిఫ్ట్ అనుకోండి 95% రావచ్చు, హార్డ్ షిఫ్ట్ అనుకోండి యూ విల్ బి గెట్ 98+%. ఓకేనా? సో అలాంటప్పుడు ఒకవేళ మీకు అదే షిఫ్ట్ హార్డ్లో మీకు ఇక్కడ చేసినటువంటి ఈ 27 క్వశ్చన్స్ హార్డ్ షిఫ్ట్ అయినట్లయితే యూ విల్ బి గెట్ 95% ఆల్సో. ఓకేనా? సో కాబట్టి క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేయాలి అనేది ముందే టార్గెట్ పెట్టుకుని వెళ్ళినట్లయితే అది పేపర్ హార్డా ఈజీ అనేటువంటి కాన్షియస్ మనం కోల్పోతాము. డెఫినెట్గా అది ఈజీ ఉన్నా హార్డ్గా ఉన్నా అన్ని క్వశ్చన్స్ పెట్టేస్తాం, ఏది మనం టార్గెట్ పెట్టుకున్నటువంటి క్వశ్చన్స్ పెట్టేస్తాం. కాబట్టి తప్పులు చేసే అవకాశం ఉంది. పెట్టినటువంటి ఆన్సర్లకి అండ్ వచ్చేటువంటి నెగిటివ్ మార్క్స్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. డెఫినెట్గా నీ పర్సంటేజ్ పడిపోతుంది. ఓకేనా? సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా కొంతమంది అంటున్నారు ప్రతి క్వశ్చన్కి కూడా ఇంత టైం కేటాయించుకుంటూ వెళ్ళండి అంటున్నారు. సో అన్ని క్వశ్చన్స్ మనం పట్టుకోవాల్సిన పని లేదు. మీరు ఎలాగో 100% సిలబస్ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ అయితేనే టైం కేటాయించుకోండి. 100% సిలబస్ ప్రిపేర్ కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి 99% ఆఫ్ ది స్టూడెంట్స్ దే విల్ నాట్ ప్రిపేర్డ్ 100% సిలబస్ ఆఫ్ ది జేఈఈ మెయిన్, రైట్? సో మీరు ఒక 3-4 టాపిక్స్ అయినా వదిలేసి ఉంటారు. ఓకేనా? సో కాబట్టి మీరు ప్రిపేర్ అయినటువంటి టాపిక్స్లో వచ్చేటువంటి ప్రశ్నలని వచ్చేదాకా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు 30 ప్రశ్నలకు ఆన్సర్లు పెట్టినా యాక్యురేట్గా పెట్టడానికి ట్రై చేయండి, కరెక్ట్ ఆన్సర్ అయ్యేలాగా పెట్టండి, రైట్? మీరు 40 క్వశ్చన్స్ను ప్రతిదానికి టైం కేటాయించుకుంటూ స్పీడ్గా ఇది ఈ టైంలో కంప్లీట్ చేయాలి, ఇది ఈ టైంలో కంప్లీట్ చేయాలి, సో ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి ఇది ఇదే అయి ఉంటుందిలే అనేటువంటిది కంప్లీట్ చేయకుండా మనం ఊహించి ప్రిడిక్ట్ చేసి ఆన్సర్లు పెట్టినట్లయితే మీరు పెడతారు 50 క్వశ్చన్లు, కానీ 30 కరెక్ట్ అవుతాయి, 20 రాంగ్ అవుతాయి, మీ పర్సంటేజ్ 60లోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామన్నది కాదు, ఎన్ని కరెక్ట్ ఆన్సర్లు పెట్టామన్నది మాత్రమే క్రైటీరియా. సో దాన్ని బేస్ చేసుకొని మాత్రం మీకు పర్సంటేజ్ అనేది పీక్స్లో ఉంటుంది తప్ప వీడు 40 క్వశ్చన్లు పెట్టాడు వీడికి ఇంత పర్సంటేజ్ ఇద్దాం, 50 క్వశ్చన్లు పెట్టాడు ఇంత పర్సంటేజ్ ఇద్దాం ఉండదు. 30 ప్రశ్నలు పెట్టినా కరెక్ట్గా పెట్టాలి. సో దట్ ఈస్ ద సీక్రెట్. క్వశ్చన్ పేపర్ ఏ విధంగా పార్టిషన్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను, యూ డు నాట్ స్టార్ట్ విత్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్, యూ విల్ బి స్టార్ట్ విత్ ఈజీ సబ్జెక్ట్. ఈజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారానే స్టార్ట్ చేయండి. ఆ 3 సబ్జెక్టులో ఏది ఈజీగా అనిపిస్తే అది. మీరు ఎక్కడైతే క్వశ్చన్ పేపర్ చూడడానికి టైం వేస్ట్ అవుతుంది అయితే అస్సలు అనుకోకండి. కొంతమంది అయితే క్వశ్చన్ పేపర్ చూడొద్దు అనేటువంటిది చెప్తున్నారు, అది ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. సో ఏంటంటే మనం క్వశ్చన్ పేపర్ని క్వశ్చన్ పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ పేపర్ ఓపెన్ చేసాం, వ్యూ ఆల్ క్వశ్చన్స్ మీద క్లిక్ చేస్తే కంప్లీట్ వ్యూ వచ్చేస్తుంది. ఆ కంప్లీట్ వ్యూ 30 క్వశ్చన్స్ చూస్తాను, ఫిజిక్స్లో 30 క్వశ్చన్స్ చూస్తున్నాం. ఆ 30 క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్లో టాపిక్స్లో ఒక 15 ప్రశ్నలే ఉంటాయి అనుకుందాం. ఆ 15 ప్రశ్నలు ఈజీగా పిక్ చేసుకుంటే ఇలా నంబరింగ్ చేసుకుంటే 15 ప్రశ్నలు ఏమిటో వాటి వరకు ముందు సమాధానాలు పెట్టేస్తే యూ విల్ బి సక్సీడ్. అది ఖచ్చితంగా నీకు
చేంజ్ అయితే చూపిస్తుంది అనమాట. అలాగే మ్యాథ్స్ వ్యూ కంప్లీట్లీ. సో వ్యూ చేసామనుకోండి 30 క్వశ్చన్లో మ్యాథ్స్లో కూడా నువ్వు ఎన్ని 12 క్వశ్చన్లో 8 క్వశ్చన్లో 16 క్వశ్చన్లో చేసి ఉంటే అవి ట్రై చేసి ఆన్సర్లు పెట్టాయి, రైట్ అయిపోతుంది. కెమిస్ట్రీ వ్యూ మీద మళ్ళీ క్లిక్ చేస్తే మీకు కెమిస్ట్రీలో ఉన్న 30 క్వశ్చన్స్ కూడా కనిపిస్తాయి. అక్కడ 10, 15, 12, 9, 5 ఆ ప్రశ్నలు కూడా చేసేస్తావు. సో కంప్లీట్గా నువ్వు అటెంప్ట్ చేసిన క్వశ్చన్లు ఎన్నైతే ఇప్పుడు 20 నుంచి 30 ప్రశ్నలు అయినాయి అనుకుందాం. మళ్ళీ ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒకసారి చెక్ చేసుకుంటూ రా, ఇంకేమైనా మిగిలిపోయినాయా చేయగలమా అని చెప్పేసి. సో ఈస్ ద వన్ వే టు స్టార్ట్ ద ఎగ్జామినేషన్. ఓకేనా, అదొక పద్ధతి. అండ్ నెక్స్ట్ కొంతమంది చెప్తున్నారు ఏంటంటే, సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నువ్వు అసలు టైమే చూడొద్దు, అసలు ఏది చూడొద్దు. ఫస్ట్ క్వశ్చన్ ఓపెన్ చేసావా, ట్రై చేయి, వచ్చిందా రాలేదు. రెండో క్వశ్చన్ చేయి, వచ్చిందా రాలేదు. మూడో క్వశ్చన్ వచ్చిందా, ఆన్సర్ పెట్టాయి. నాలుగో క్వశ్చన్ చేసావా. సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి మైండ్లో కొంత యాంగ్జైటీ అయితే పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు 10వ క్వశ్చన్లో ఉన్నావు అనుకోండి, నెంబర్ 90 ఉంది కదా, ఇంకా 80 క్వశ్చన్స్ చూడాలి, టైం చూస్తే 45 మినిట్స్ అయిపోయింది అనేటువంటి ఫీలింగ్ వచ్చేసింది అనుకోండి. ఆ నెర్వస్నెస్లో మీరు చేసే ప్రతి దాని మీద కూడా ఫోకస్ అవ్వక ఖచ్చితంగా మీరు కొంత మిస్టేక్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. బాగా 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 ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ అయితే మీరు క్వశ్చన్ బై క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే మేబీ గెటింగ్ సమ్ ఛాన్సెస్, మేబీ గెట్ సక్సెస్. అదేనా? అలా కాకుండా నేను చెప్పినట్లుగా అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వని స్టూడెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసిన టాపిక్లో ఏ క్వశ్చన్ వచ్చిందో చూసుకొని దాన్ని మాత్రమే చేయండి. సో డెఫినెట్గా మీకు మచ్ మోర్ టైం అయితే తీసుకోదు. ఫిజిక్స్ ఓపెన్ చేసి వ్యూ మీద క్లిక్ చేస్తే ఆ ఫిజిక్స్లో 30 ప్రశ్నలు వస్తే ఆ 30 ప్రశ్నలు చూస్తే కనీసం మనం 7-8 ప్రశ్నలు డైరెక్ట్గా లాజిక్ గేట్స్ పెట్టేస్తాం, స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ పెట్టేస్తాం, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ పెట్టేస్తాం, గ్రావిటేషన్ పెట్టేస్తాం, ఓకేనా, అండ్ ఈఎం వేవ్స్ పెట్టేస్తాం. సో ఇలాంటి సింపుల్గా కొన్ని పిక్ చేసుకొని అక్కడ ఆన్సర్లు పెట్టేసినట్లయితే మీకు వచ్చినటువంటి అంశాలు కూడా కనీసం 7-8 క్వశ్చన్లు అటెంప్ట్ చేశారనుకోండి. సో యూ విల్ బి గెట్ వెరీ పాజిటివ్ వైబ్స్, రైట్. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ మీద సేమ్ వ్యూ మీద క్లిక్ చేస్తే కెమిస్ట్రీలో కూడా మీకు తెలిసిన టాపిక్స్ ఏమైనా తెలిస్తే ఉంటే ఖచ్చితంగా అక్కడ కూడా ఒక 7-8 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే అక్కడికే నీకు 15+ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లు అవుతుంది. 60 మార్కులు వస్తాయి నీకు అప్పటికి. ఇంకా మ్యాథ్స్ మీద క్లిక్ చేస్తే ఇదంతా చేయడానికి కనీసం 1 అవర్ టైమే పడుతుంది. ఈ 1 అవర్ టైంలో అంటే వచ్చినవి మనం తొందరగా చేసేస్తాం కాబట్టి ఖచ్చితంగా 1 అవర్లో పెట్టేయచ్చు. ఎన్ని క్వశ్చన్లు? 20 నుంచి 25 ప్రశ్నల వరకు. సో మిగిలిన టైం 2 అవర్స్ ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ ఫిజిక్స్లో ఇంకేమైనా ప్రశ్నలు ట్రై చేయొచ్చా, కెమిస్ట్రీలో ఇంకేమైనా ట్రై చేస్తా, మ్యాథ్స్లో ఇంకేమైనా ట్రై చేయొచ్చా, అప్పుడు ట్రై చేయాలి. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వే టు స్టార్ట్ ద ఎగ్జామ్. సో ఇంకా కొంతమంది చెప్తున్నారు ఒక్కొక్క క్వశ్చన్కి 5 నిమిషాలు ఇవ్వండి, లేదా 3 నిమిషాలు ఇవ్వండి, 4 నిమిషాలు ఇవ్వండి, 1 మినిట్ ఇవ్వండి అని చెప్పేసి. సో ఇలా టైమింగ్ని మనం ప్రతిసారి 3 నిమిషాల, 4 నిమిషాల, 2 నిమిషాల, 1 మినిట్ అని చెప్పేసి చెక్ చేసుకుంటూ చేయలేము. సో ఏదైనా ఒక ప్రశ్న పట్టుకున్నట్లయితే అది ఆన్సర్ వచ్చేదాకా ట్రై చేస్తూ ఉంటాము. దెన్ ఒక 4 మినిట్స్ ట్రై చేసాం అనుకుందాం, ఇంకో 1 మినిట్లో ఆన్సర్ వచ్చింది అనుకుందాం. ఆ 1 మినిట్ ట్రై చేయకుండా 4 మినిట్స్ అయిపోయిందని చెప్పేసి దాన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోం కదా, అర్థమైందా? సో కాబట్టి నువ్వు ఏవేవి క్వశ్చన్లు చేయగలుగుతున్నావు అన్నది ఖచ్చితంగా నువ్వు ప్లాన్ చేసుకో. నేను చెప్పింది కాదు, వేరే వాళ్ళు చెప్పింది కాదు. నువ్వు ఎన్ని క్వశ్చన్లు చేయగలుగుతున్నావు. అందుకనే ఫస్ట్ వ్యూ పేపర్ చూసుకో. మ్యాథ్స్ ఓపెన్ చేస్తే 30 ప్రశ్నలు చెక్ చేయి, ఫిజిక్స్ ఓపెన్ చేస్తే 30 క్వశ్చన్స్ ఓపెన్ చేయి, కెమిస్ట్రీ ఓపెన్ చేస్తే 30 క్వశ్చన్స్ ఓపెన్ చేయి. ఆ 30లో ఎన్నైతే చేయగలుగుతున్నావు అనేది అయితే నంబరింగ్ వేసుకో. నీకు రఫ్ షీట్ ఉంది కదా, ఆ 1 to 30 క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫిజిక్స్ ఉన్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నావా, చేయగలుగుతావా చూసుకో. 1 చేయగలుగుతాను అనుకుంటే నెంబర్ 1 వేసుకో. తర్వాత 3వ క్వశ్చన్, 7వ క్వశ్చన్, 10వ క్వశ్చన్, 12, 16, 20, 24, 30 ఇలా ఈ ప్రశ్నలన్నీ నువ్వు చేయగలుగుతున్నట్లయితే నెంబర్లు వేసుకుని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నా ఆన్సర్లు. ఈ క్వశ్చన్స్ అన్ని 1 by 1 చెక్ చేసుకోవడానికి కనీసం నీకు జస్ట్ 2 to 3 minutes మాత్రమే పడుతుంది. అంతకంటే ఎక్కువ టైం పడుతుంది. నీకు వచ్చిందా రాదా అని జస్ట్ అనలైజ్ చేసుకోవడం. నేను ట్రై చేస్తే వచ్చింది అనుకుంటేనే నువ్వు పిక్ చేసుకో, ట్రై చేస్తే రాదు అనుకుంటే నాట్ పిక్. ఓకే. ఇంకొంతమంది ఎలా చెప్తున్నారంటే ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయడం అనేది ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 క్వశ్చన్స్ పిక్ చేసుకొని ఆ 1 to 10 క్వశ్చన్స్ అయిపోయాక ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ 11 to 20, తర్వాత 20 to 30, తర్వాత 30 to 40 ఇలా పార్టీషన్ చేసుకొని వెళ్ళండి. సో 1 to 10 కాకపోతే 1 to 5 లేదా అట్లా మీకు ఎన్ని పార్టీషన్ ఈజీ అయితే అన్ని పార్టీషన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టైం కిల్లింగ్ ప్రాసెస్, ఐ థింక్ సో. ఓకేనా? సో ఈ విధంగా నువ్వు ఎన్ని చేసావు అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను చెప్పడం వల్ల నువ్వైతే చేయాలని కాదు, కానీ నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యావు, నీ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది అది నీ మైండ్కి మాత్రమే తెలుసు. నాలాంటి వాళ్ళకి ఎవరికి తెలియదు, నీకు టీచ్ చేసే టీచర్కి కూడా తెలియదు. సో సెల్ఫ్గా మీరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే. సో మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి,
మీ యొక్క వీక్నెస్ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి అయితే క్వశ్చన్ పేపర్ స్టార్ట్ చేయండి. సో అల్టిమేట్గా చేయాల్సింది మీరే కాబట్టి ఆ అల్టిమేట్ డెసిషన్ అనేది ఇక్కడ నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒక డెసిషన్కి అయితే రండి. అప్పుడు మాత్రమే ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి మార్కులు అయితే వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకేనా? సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందైతే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, డైనింగ్ కావడానికి అయితే ట్రై చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అంటూ నోటిఫికేషన్ ఎంచుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఈ సంవత్సరం కూడా మనం జోసాకి సంబంధించి మెంటర్షిప్ అయితే త్వరలోనే స్టార్ట్ చేస్తాం. సో ఈసారి అయితే మనం గట్టిగా కొట్టాలని అయితే ప్లాన్ లో ఉన్నాం. సో మీరు ఎగ్జామ్ అయితే మంచిగా రాయండి, డెఫినెట్ గా మీకు సక్సెస్ అయితే వస్తుంది. సో దేనికి కూడా భయపడకుండా ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ అయితే పోండి. ఖచ్చితంగా మీకైతే మీరు అనుకున్నటువంటి పర్సెంటేజ్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఐ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.